హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు మనము క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుముకున్నాను. తర్వాత ఇక్కడ ఒక 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసి ఈ ముక్కలకు బాగా పట్టేలాగున కలుపుకోవాలి. ఇలా ఈ ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఈ ముక్కల నుంచి వాటర్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ వాటర్ని బట్టి మనము పిండిని యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరుముకున్నాను. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వాము నలుపుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలానంతటిని కూడా ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2.5 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఈ ముక్కలకి బాగా కలిసేలాగున కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని కూడా ఈ ముక్కలకి బాగా కలిసేలాగున కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఈ పిండి కాస్త గట్టిగా అనిపించింది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా రావాలి. ఒకవేళ మీకు పిండి టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే కొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కాక మనము కలుపుకున్న ఈ పిండి ముద్దని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా మీకు ఇష్టం వచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ రౌండ్గా చిన్న చిన్న ముద్దలుగా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే అన్నిటినీ కూడా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ పిండిని అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత ఒక గరిటెతోని ఈ ముక్కలన్నిటినీ కూడా ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే అన్ని ముక్కల్ని కూడా ఇంకొక వైపు కాల్చుకోవాలి. మరొక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ పకోడీ రెడీ. ఇప్పుడు ఈ పకోడీని మనము ఏ చట్నీతోనైనా తినొచ్చు ఫ్రెండ్స్. టమాటో కెచప్తో కానీ, పుదీనా చట్నీతో కానీ, ఏ చట్నీతోనైనా మనము తినొచ్చు ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ పకోడీ రెడీ.